సో హాయ్ గైస్, నేను మీకు ఈరోజు నా రెజ్యూమ్ అయితే చూపించబోతున్నా. అండ్ రెజ్యూమ్ ఏంటంటే నేను రీసెంట్గా పాస్ అవుట్ అయ్యాను అనమాట సిబిఐటి కాలేజ్ నుంచి. అండ్ మీకు ఇది ముందే తెలిసి నా వీడియోస్ ఫాలో అవుతుంటే. అండ్ కాలేజ్ ప్లేస్మెంట్స్లో నేను ఒక కంపెనీలో ప్లేస్ అయ్యా. సో ఇప్పుడు నేను నా క్యాంపస్ ప్లేస్మెంట్స్లోకి ఉపయోగించిన రెజ్యూమ్ ఏదైతే ఉందో, అంటే నేను ఇప్పుడు సెలెక్ట్ అయిన కంపెనీకి ఏదైతే రెజ్యూమ్ అప్లై చేశానో ఆ రెజ్యూమ్ అనేది మీకు చూపిస్తాను అనమాట. అంటే ఎలాంటి స్కిల్స్ అప్లై చేశాను, ఎలా పెట్టాను, ఎలా ఫార్మేట్ చేశాను, ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. అది చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, అంటే రెజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పేసి. ఇది మోస్ట్లీ ఎవరైతే కాలేజ్లో ఉన్నారో, ఎవరైతే ప్లేస్మెంట్స్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. లేదు మీరు ఏదన్నా ఆఫ్లైన్ జాబ్స్కి అప్లై చేద్దాం అనుకున్నా అప్పుడు కూడా మీకు ఈ రెజ్యూమ్ అనేది హెల్ప్ అవుతుంది. ఈ రెజ్యూమ్ టెంప్లెట్ కూడా నేను మీకు ఇస్తే మీరు కావాలంటే దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఎడిటింగ్ చేసుకొని లేదంటే మీ రెజ్యూమ్ని తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ వీడియో లాస్ట్లో మీకు కొన్ని టిప్స్ కూడా మీకు చెప్తా. సో వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రెజ్యూమ్ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, నేను డిస్ప్లే చేశాను. సో ఫస్ట్ మన రెజ్యూమ్ ఓపెన్ చేస్తూనే మనకు కనపడేది మన పేరు. ఆబ్వియస్లీ మన పేరు ఉండాలి ఖచ్చితంగా పైన. అండ్ మీకు రైట్ సైడ్ చూస్తే నాకు గిట్ హబ్ ప్రొఫైల్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. ఈ గిట్ హబ్, లింక్డ్ఇన్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంటే. ఎవరైతే లైక్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇలాంటి యాక్టివిటీస్ అంటే ఇలాంటి టూల్స్ అనేవి మీకు ఖచ్చితంగా తెలియాలి. ఇక్కడ లింక్డ్ఇన్ అని చెప్పి ఒక ప్రొఫైల్ ఉందన్నమాట. అదేంటంటే ఒక ప్లాట్ఫామ్, అక్కడ మీకు జాబ్స్ కానీ ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఒకవేళ దాని గురించి ఏం తెలియకపోతే కొంచెం రీసెర్చ్ చేయండి, తెలుస్తుంది. అండ్ దాంట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా లింక్డ్ఇన్ ఉండాలి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూస్తే నా ఫోన్ నెంబర్, కింద ఇంకా నా మెయిల్ అడ్రస్ ఉంటుంది అనమాట. బేసిక్ డీటెయిల్స్ ఇవన్నీ. ఇంకా దాని కింద చూస్తే మెయిన్గా స్కిల్స్ అని ఉంటుంది. ఈ స్కిల్స్లో నేను ఏం పెట్టానో చూడండి. ఫస్ట్ వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. దాంట్లో ఏం పెట్టా, పైథాన్, ఊప్స్, HTML. ఇక్కడ పైథాన్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. పైథాన్, జావా, C++, ఇవన్నీ వచ్చేసి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ ఏ జాబ్కి అప్లై చేస్తున్నా మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాకపోతే మీరు ఏ జాబ్కి అప్లై చేయకండి. ముందు మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోండి, ఆ తర్వాతే మీరు ఏదైనా అప్లై చేయడానికి ఉంటుంది. సో నేను ఇక్కడ అలా పైథాన్ మెన్షన్ చేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే నేను పైథాన్ ఒకటే మెన్షన్ చేశాను. ఈవెన్ దో నాకు C++, ఇంకా జావా కూడా వచ్చు. బట్ నేను ఇక్కడ పైథాన్ ఎందుకు మెన్షన్ చేశాను అంటే దాంట్లో నాకు బాగా కాన్ఫిడెంట్ ఉన్నా. అంటే దాని మీద నేను బాగా ప్రాజెక్ట్స్ చేశాను ఆల్రెడీ. దాని మీద నాకు కొంచెం కాన్ఫిడెన్స్ ఉంది. సో నేను అది మెన్షన్ చేశాను. కావాలనుకుంటే నేను జావా, C++ కూడా మెన్షన్ చేయగలను. బట్ అలా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా ఒకటే అల్టిమేట్గా. ఆ తర్వాత నేనేం మెన్షన్ చేసాను, ఊప్స్ అని మెన్షన్ చేశాను. ఈ ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటంటే మీరు ఫస్ట్ ఏదన్నా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న తర్వాత ఊప్స్ కాన్సెప్ట్స్ అనేవి మీరు నేర్చుకుంటారు అనమాట. ఇవి అన్ని లాంగ్వేజెస్లో కామన్గా ఉంటాయి అనమాట. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద లాంగ్వేజ్ మీరు ఏ లాంగ్వేజ్లో అయినా నేర్చుకోవచ్చు. ఊప్స్ అనేది పైథాన్, జావా ఏ లాంగ్వేజ్తో అయినా సరే నేర్చుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అవి. ఆ తర్వాత HTML ఉందన్నమాట. సో దాని కింద చూస్తే మీరు డిజైన్ సాఫ్ట్వేర్స్ అని ఒకటి ఉంటుంది. ఈ డిజైన్ సాఫ్ట్వేర్స్లో నేను సాలిడ్వర్క్స్, ఆటోక్యాడ్, క్యాన్వాని పెట్టా. ఇవేంటంటే బేసికల్గా నేను IT బ్రాంచ్ కాదనమాట, మెకానికల్ బ్రాంచ్. మా మెకానికల్ బ్రాంచ్లో ఈ సాలిడ్వర్క్స్, ఆటోక్యాడ్ అని చెప్పేసి కొన్ని సాఫ్ట్వేర్స్ ఉంటాయి. సో నేను ఒకవేళ ఇంటర్వ్యూవర్ నువ్వు మెకానికల్ కదా ఏం నేర్చుకున్నావు అంటే అలా చెప్పడానికి సో ఇలా సాలిడ్వర్క్స్ అని ఆటోక్యాడ్ అని పెట్టా. కంప్లీట్లీ దీనికి అసలు ఏం సంబంధం లేదు మనం అప్లై చేస్తున్న IT జాబ్స్కి కానీ ఈ సాఫ్ట్వేర్స్కి కానీ. జస్ట్ నేను ఏదో మెకానికల్ ఇంజనీర్ కాబట్టి జస్టిఫై చేసుకోవడానికి ఆ స్కిల్స్ అనేవి పెట్టాను అనమాట. ఆ తర్వాత నేను క్యాన్వాని పెట్టా. క్యాన్వా ఎందుకంటే నాకు అది డిజైన్ సాఫ్ట్వేర్స్ అనమాట. అది కూడా పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కాకపోతే నాకు వచ్చు కాబట్టి మెన్షన్ చేశాను అంతే. దాని తర్వాత నేను సాఫ్ట్ స్కిల్స్ అని పెట్టా. సాఫ్ట్ స్కిల్స్లో నేను ఏం పెట్టానంటే మెంటర్, మల్టీ టాస్కింగ్, అడాప్టబుల్, కన్సిస్టెంట్. ఇవి వచ్చేసి జస్ట్ యాజ్ అ స్టూడెంట్ నాకు అంటే నేను కాలేజ్లో ఒక యాక్టివ్ లెర్నర్, లేదంటే నేను మంచిగా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పేసి కొన్ని సాఫ్ట్ స్కిల్స్ అయితే ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఉండాలి. మీరు కూడా మెన్షన్ చేయండి ఒకవేళ చేద్దాం అనుకుంటే. దాని తర్వాత మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి నా BE ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ చెప్పా కదా. అండ్ చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, CBIT హైదరాబాద్. అండ్ నా CGPA వచ్చేసి 7.93. అండ్ కొంచెం దగ్గరలో ఉంటుంది 8కి. ఓకే, 7.93 అది పెట్టేసా. ఇంకా దాని కింద వచ్చేసి ఇంటర్మీడియట్, SSC, ఇంకా దాని CGPA పెట్టేసా అనమాట. బేసికలీ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ గ్రేట్ CGPA, ఫర్ ఎగ్జాంపుల్ నీకు బీటెక్లో కూడా 9 CGPA అలా ఉందనుకో, నీకు ప్లేస్మెంట్స్లో కూడా లైక్ కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట. ఎవరైతే హై పేయింగ్ జాబ్స్కి అప్లై చేస్తారో వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ మీరు మామూలు జాబ్స్కి అప్లై చేస్తుంటే నో నీడ్ ఆఫ్ గెట్టింగ్ హై CGPA అనమాట. నీకు 6.5 ఆర్ 7 ఈ CGPA అనేది ఒక బేసిక్ రిక్వైర్మెంట్ ఏ కంపెనీకి అయినా సరే, ఏ IT కంపెనీకి అయినా సరే. ఆ CGPAని నువ్వు సాటిస్ఫై చేస్తే చాలు. దీని గురించి కూడా ఇంకా ఎక్కువ మెన్షన్ చేయొద్దు. నీ పుట్టు పూర్వోత్తరాలు అవన్నీ ఏం మెన్షన్ చేయొద్దు. జస్ట్ ఇక్కడ ఏ కాలేజ్, ఎంత CGPA, అంటే నీకు ఇంటర్లో ఎంత వచ్చాయి, 10థ్లో ఎంత వచ్చాయి. ఇవి కూడా నేను ఎందుకు పెట్టా అంటే నేను క్యాంపస్లో ఉన్నా. సో నాకు ఎక్కువ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి నేను ఇలా లైక్ నా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేవి పెట్టా. ఒకవేళ మీరు ఆఫ్ క్యాంపస్లో జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే, లేదంటే ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకోండి, మీరు రెజ్యూమ్లో పెట్టడానికి ఇంకా చాలా ఇంటర్న్షిప్స్ చేసినారు బయట, అవన్నీ ఉన్నాయనుకోండి, ఈ ఇంటర్మీడియట్ కానీ 10th కానీ ఇవన్నీ మార్క్స్ పెట్టాల్సిన అవసరం లేదు. దాని తర్వాత వచ్చేది మనకు సర్టిఫికేషన్స్ అనమాట. సర్టిఫికేషన్స్లో ఏముంటాయి బేసిక్గా చూడండి.
పైథాన్ బేసిక్ సర్టిఫికేట్ ఫ్రమ్ హ్యాకర్ ర్యాంక్, అండ్ తర్వాత కోర్సెరా నుంచి, తర్వాత ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ కోర్సెరా, అది వచ్చేసి మన తర్వాత చాట్ జీపీటీ అని చెప్పేసి ఇవన్నీ కోర్సెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైథాన్ వచ్చని మెన్షన్ చేశాను రెజ్యూమ్లో, కానీ ఇంటర్వ్యూవర్కి నువ్వు నిజంగా నేర్చుకున్నావా లేదా అని చెప్పేసి కొంచెం నమ్మకం కలగడానికి ఈ సర్టిఫికేషన్స్ ఉండాలి. అప్పుడే కదా వాళ్ళకి కొంచెం నువ్వు వర్క్ చేసావని చెప్పేసి తెలుస్తుంది. సో మీరు కూడా సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. అది ఏ సర్టిఫికేట్ అయినా పర్లేదు, ఫ్రీ అయినా సరే పర్లేదు, బట్ సర్టిఫికేట్ అయితే ఒకటి మెన్షన్ చేయండి, వాళ్ళకి కొంచెం నమ్మకం వస్తుంది. అలా అని చెప్పి మీరు ఏది పడితే అది మెన్షన్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లై చేసేది ఐటీ జాబ్కి, వాళ్ళకి కావాల్సింది ప్రోగ్రామింగ్ స్కిల్స్. అలాంటప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎక్కడన్నా స్పోర్ట్స్ కోటాలో నీకు మంచి సర్టిఫికేట్ వచ్చింది, ఆ సర్టిఫికేట్ తెచ్చి నువ్వు ఈ సర్టిఫికేట్స్లో పెట్టకూడదు అనమాట. అండ్ అఫ్కోర్స్ ఆ స్కిల్స్ అన్నీ ఉన్నాయి, అవి నువ్వు లాస్ట్లో మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ నువ్వు లైక్ వాళ్ళ రోల్కి సంబంధించి ఏదైతే ఉందో, అంటే ఇక్కడ ఐటీ జాబ్ రోల్ కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీద కానీ లేదంటే ఏదైనా టెక్నాలజీ మీద కానీ వర్క్ చేస్తుంటే ఆ సర్టిఫికేట్లు అనేవి ఇక్కడ మెన్షన్ చేయొచ్చు అనమాట. ఇంకా కొంచెం కిందికి వస్తే ఇక్కడ ప్రాజెక్ట్స్ అని ఉంటుంది. ప్రాజెక్ట్స్ అంటే నేను ఇక్కడ డ్రోన్ సర్వేలెన్స్ యూజింగ్ ఫేస్ రికగ్నిషన్ ఉంది కదా, అది వచ్చేసి నేను కాలేజ్ ప్రాజెక్ట్ అనమాట. అంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫైనల్ ఇయర్లో నేను ఈ ప్రాజెక్ట్ చేశాను అనమాట. దాని కింద ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది, ఎస్ఎం మార్కెటింగ్ మీడియా అని చెప్పేసి. ఇది ఒక ఫ్రంట్ ఎండ్ ప్రాజెక్ట్ నేను ఓన్గా తయారు చేశాను అనమాట. అంటే లైక్ నేను ఇవన్నీ నేర్చుకున్న తర్వాత అది నా ఓన్గా చేసిన ప్రాజెక్టు. ఫస్ట్ అయితే నేను కాలేజ్లో మా ఫ్రెండ్స్తో కలిసి చేసిన ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ నీకు ఒకవేళ అసలు లైక్ బేసిక్ స్కిల్స్ మాత్రమే ఉన్నాయి, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చు, ఇంకా నీకు అసలు ఏమి రాదు, సర్టిఫికేట్స్ లేవు, ఏం లేవు అంటే వాడు నిన్ను ఫస్ట్ అడిగేది ప్రాజెక్ట్ గురించి. అంటే నువ్వు బీటెక్లో ఏం చేసావు బాబు, బీటెక్లో ఏ ప్రాజెక్ట్ చేసావు అని అడుగుతాడు. అండ్ ఆ ప్రాజెక్ట్ గురించి నువ్వు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు అంత బాగా ఇంప్రెస్ అవుతాడు. అండ్ ప్రాజెక్ట్స్ కింద ఇప్పుడు ఇంటర్న్షిప్స్ ఉన్నాయి. నేనైతే ఎక్కువ కాలేజ్లో ఇంటర్న్షిప్స్ అనేవి చేయలేదు, ఎందుకంటే లైక్ నాకు మెకానికల్ అకాడమిక్ వర్క్ అంతా ఎక్కువ ఉండేది, అండ్ నాకు వేరే కంపెనీస్కి వెళ్ళి ఇంటర్న్షిప్ చేసేంత టైం దొరికేది కాదు. సో నేను ఇంటర్న్షిప్స్ అయితే చేశాను, బట్ ఇవన్నీ ఆన్లైన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వెబ్ డెవలప్మెంట్ ఫ్రమ్ కోర్సెరా, డిజిటల్ మార్కెటింగ్ ఫ్రమ్ ఇంటర్న్షాలా, ఇవి వచ్చేసి ఆన్లైన్ లైక్ ఇంటర్న్షిప్స్ అనమాట. పెద్దగా వర్త్ ఏమి ఉండదు దీనికి, బట్ కొంచెం ఉండాలి మనం ఏదైనా వర్క్ చేసామని చెప్పుకోవడానికి. అంటే నేను ఇక్కడ ఈ ఇంటర్న్షిప్ అయితే మెన్షన్ చేశాను అనమాట. ఇఫ్ యూ ఆర్ లైక్ ఐటీ స్టూడెంట్స్, సిఎస్సి స్టూడెంట్స్, మీరైతే కాలేజ్లో ఇంటర్న్షిప్ అయితే చేస్తుంటారు కదా, అంటే ఒక కంపెనీకి వెళ్ళి అప్లై చేసుకొని ఆ కంపెనీలోకి వెళ్ళి కొంచెం వర్క్ చేసి ఉంటారు కదా, అదైతే మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అది మీకు ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇన్ కేస్ దాన్ని మీరు ప్రాజెక్ట్స్ కన్నా పైన పెట్టి నీ వర్క్ ఎక్స్పీరియన్స్ని ఇంకా బాగా చూపెట్టాలి. సో దాని తర్వాత కింద నేను అచీవ్మెంట్స్ పెట్టాను అనమాట. నేను ఏదో అప్పుడు పెట్టేసా, ఏదో ఉండాలి కదా అని చెప్పేసి పెట్టేసా, కాకపోతే అది అసలు అవసరం లేదు. దాని తర్వాత లాస్ట్లో యాక్టివిటీస్ ఉంటాయి. ఈ యాక్టివిటీస్ ఏంటంటే నేను ఇక్కడ పెట్టాను చూస్తారా, వర్క్ యాజ్ టీమ్ లీడ్ అట్ ఆటోకాడ్ క్విజ్ అని చెప్పేసి. ఇవన్నీ నేను మా కాలేజ్ ఫెస్ట్లో కానీ లేదంటే ఈవెంట్స్లో నేను ఏదైనా పార్టిసిపేట్ ఉంటా కదా, అవన్నీ ఇక్కడ పెట్టాను అనమాట. ఈ యాక్టివిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అప్లై చేస్తున్న వాళ్ళకి యాక్టివిటీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. నీ నుంచి వాళ్ళు పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, బట్ నువ్వు కాలేజ్లో ఏం చేసావు అంటే నువ్వు జస్ట్ అకాడమిక్స్లో ఉండే ఆ మార్క్స్ కోసం చదివావా, లేదంటే రియల్గా ఒక నాలెడ్జ్ పెంచుకుందామని చెప్పేసి కాలేజ్లో ఏమన్నా కొత్తగా ఎక్స్ప్లోర్ చేసావా, అలాంటి మైండ్ సెట్ నీకు ఉందా లేదా అని చెప్పేసి కంపెనీకి వెళ్ళిన తర్వాత మనకు ఉపయోగపడతాయి. సో వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడే నీకు ఇలాంటి స్కిల్స్ ఏమైనా కొంచెం ఉన్నాయా అని చెప్పేసి టెస్ట్ చేస్తారనమాట. సో ఇదనమాట మన రెజ్యూమ్ నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అప్లై చేసింది. మీకు కొంచెం హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నేను ఇప్పుడు మీకు మెయిన్గా ఇంపార్టెంట్ కొన్ని పాయింట్స్ చెప్తా. అంటే మీరు రెజ్యూమ్లో చేయకూడని తప్పులు ఏంటివి, చేయాల్సిన మంచి పనులు ఏంటివి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకటే మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ పైథాన్ మెన్షన్ చేశాను. ఒకవేళ నీకు పైథాన్ వచ్చు, జావా వచ్చు, C++ వచ్చు, అన్నీ వచ్చు, నువ్వు తోపువే, కానీ ఒకటే స్కిల్ మెన్షన్ చేయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే లైక్ నువ్వు అక్కడికి వెళ్తావు, వాడు నిన్ను పైథాన్లో క్వశ్చన్ అడుగుతాడు, నువ్వు దాంట్లో కోడ్ రాస్తావు. అదే టైంలో నిన్ను జావాలో కూడా అడుగుతాడు అనమాట. అక్కడ నీకు అంత ఆలోచించుకోవడానికి టైం ఉండదు. ఒకవేళ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావనుకో, ఆ ఇంటర్వ్యూవర్కి అర్థమైపోద్ది నీకు రాకపోయినా కాన్ఫిడెంట్గా లేకపోయినా పెట్టాలని చెప్పేసి. ఎక్కువ లాంగ్వేజ్లు పెడితే నీకు ఎక్కువ ప్రిఫరెన్స్ వస్తుందా అని చెప్పేసి అట్లా ఏముండదు. అంటే దాని తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే లింక్డ్ఇన్ కానీ ఇలాంటివి ఏమీ క్రియేట్ చేసుకోరనమాట. లింక్డ్ఇన్లో బేసిక్గా నీ లైక్ మైండెడ్ పీపుల్తో, అంటే ఎవరైతే జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవడానికి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే లింక్డ్ఇన్ నుంచి మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా వస్తాయి. సో ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి లింక్డ్ఇన్ అకౌంట్, అండ్ దాని ప్రొఫైల్ కూడా మంచిగా ఆప్టిమైజ్ చేసుకోండి. దాని తర్వాత మీరు రెజ్యూమ్లో నీకు రాని స్కిల్స్ ఏవి మెన్షన్ చేయొద్దు, నీకు వచ్చినవి మాత్రమే మెన్షన్ చేయి. సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ విషయాలు. ఏమన్నా లైక్ తప్పుగా ఏమన్నా మీరు రెజ్యూమ్లో పెట్టుకుంటే అలా చూసుకొని మంచిగా కరెక్ట్ చేసుకోండి. అండ్ నా రెజ్యూమ్ టెంప్లెట్ కూడా మీకు కింద ఇస్తా, మీరు డౌన్లోడ్ చేసుకొని లైక్ ఇదే టెంప్లెట్ వాడమని నేను ఎగ్జాక్ట్గా చెప్పను,
లైక్ ఇది నాకు వర్కౌట్ అయింది. మీకు కొంచెం వర్కౌట్ కాకపోవచ్చు. అండ్ టెంప్లేట్ కూడా నేను క్యాన్వాలో ఎడిట్ చేశా. దాన్ని మీరు డైరెక్ట్‌గా ఎడిట్ చేయడానికి ఉండదు. కాకపోతే దాన్ని మీరు రిఫరెన్స్‌గా తీసుకొని మీ రెజ్యూమ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఆ లింక్ కింద ఉంటది. తీసుకొని డౌన్‌లోడ్ చేసుకోండి. అలా అని చెప్పి నేను మెన్షన్ చేసిన స్కిల్స్ గాని, నేను చెప్పిన సర్టిఫికేషన్స్ గాని అవన్నీ తీసుకెళ్ళి కాపీ పేస్ట్ చేశారనుకోండి ఇంటర్వ్యూలో దొరికిపోతారు. కాబట్టి మీకు ఏవైతే ఉన్నాయో అంటే మీకు ఏవైతే వచ్చో అవే మెన్షన్ చేసుకోండి. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే కింద మెన్షన్ చేయండి. వాటికి రిప్లై ఇస్తా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అయితే మీకు తెస్తా. కాలేజ్‌లో గాని ఉపయోగపడే కంటెంట్ మీకు తీసుకొస్తా. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.